అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నా ఫ్లైట్ మొన్న నైట్ 8:55కి హైదరాబాద్ టు విశాఖపట్నం. మేము బస్సు కానీ ట్రైన్ కానీ ఏ సెలెక్ట్ చేసుకున్నా ఇట్ విల్ టేక్ మీ హార్డ్లీ 10 to 12 hours. బట్ నేను ఫ్లైట్ టికెట్ తీసుకున్నాను. వాళ్ళు చెప్పారు ఫస్ట్ 2 hours డిలే అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 1 hour పెంచుకున్నారు. నిన్న మార్నింగ్ అప్ టు 10 o'clock వరకు నేను అలా వెయిట్ చేసి ఇంకా ఓపిక సహించి ఇంకా నేను బయటకు వచ్చేసాను. క్యాన్సిల్ చేసుకుని వస్తే నేను నా ఫ్లైట్ నాకు యాప్ ద్వారా ఫాలోఅప్ చేస్తాను. అది మధ్యాహ్నం 2:15కి టేక్ ఆఫ్ అయింది. వీళ్ళు ఇన్ అవర్స్ పడుతుందంటే పర్లేదు, ఇప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు, తప్పులేదు. కానీ లోపల కూర్చోబెట్టి గంట అని చెప్పి ప్రతి ఒక్కరికి హోప్ ఉంటుంది కదా, ఇంటెన్షనల్గా అరెస్ట్ చేసినట్టు అనిపించింది. ఇది అంటే ఇది వేరేగా ఉద్దేశం కాదు, ఇంటెన్షనల్గా అరెస్ట్ చేస్తే ఇది ఇష్యూ చేస్తే గవర్నమెంట్ ఏమైనా దిగొస్తుందని ఉద్దేశంలోనా లేకపోతే ఏంటనే అదే ఉద్దేశం ఏమో అని అనిపించింది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది రూల్స్ అన్ని ఎయిర్లైన్స్కి ఉన్నాయి, ఓన్లీ ఇండిగోకే కాదు కదా. బట్ నో అదర్ ఫ్లైట్ డిలే అవ్వలేదు, నో అదర్ ఫ్లైట్ ఇది అవ్వలేదు, ఓన్లీ ఇండిగోవే డిలే అయింది, ఓన్లీ ఇండిగోవే ఇది చేసింది. కేవలం ఇంటెన్షనల్గా చేసినట్టు అనిపించింది. కోరుండి అరెస్ట్ చేస్తేనే ఇది రైజ్ అవుతే వాళ్ళకి ఏదో రిలాక్సేషన్ వస్తుందన్న ఉద్దేశంలో చేశారేమో అని అనిపించింది, అంతే తప్ప ఇంకోటి లేదు. తర్వాత నా నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది చిన్నపిల్లలు మేమంటే ఎఫర్ట్ చేయగలం, బయటకు వచ్చేసాం, ఏదో తీసుకున్నాం. చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు, లేడీస్ ఉన్నారు. సమ్ లేడీస్ మీ అందరూ చూసే ఉంటారు, శానిటరీ నాప్కిన్స్ లేకపోతే డైపర్స్ లేక చిన్నవన్నీ చాలా ఇబ్బంది పడ్డారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇవాళ కొన్ని కంపెనీస్లో, ఈవెన్ మై కంపెనీలో కూడా లేడీస్ వాష్రూమ్లో శానిటరీ ప్యాడ్స్ పెడుతున్నాం, ఇది ఫ్రీగా. కంపెనీస్ ఏమైనా ఇవ్వగలిగితే, ఇది ఎయిర్లైన్స్ ఏమైనా అలా పెట్టగలిగితే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. దట్స్ ఇట్. సార్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుని మరి దేనికి బుక్ చేసి? ఇప్పుడు క్యాన్సిల్ చేసి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాను. రెగ్యులర్గా మాకు 4,500 నుంచి 5,000 మధ్యలో ఉంటుంది. అది ఇప్పుడు 10,000 రూపీస్కి నేను బుక్ చేసుకున్నాను. అది నిన్న మార్నింగ్, ఇవాళ కాదు. ఇప్పుడైతే అది 19,000 20,000 చూపిస్తుంది. మిగతా ఫ్లైట్స్ కూడా ఏం లేవు. మీరు చెప్తున్నారు దీనికే ఎందుకు ఇలాంటి ఇష్యూ వచ్చింది అనే దాని మీద మీరు ఏం చెప్తారు? సార్ చెప్తున్నాం కదా, అది ఇండిగో వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి, మరి గవర్నమెంట్ వినట్లేదనే ఉద్దేశంలో వాళ్ళు ఈ కోరుండి ఇష్యూ చేశారేమో అని అనిపిస్తుంది.